బాణుడు ప్రతాపానికి మొత్తం భూమండలం అంతా వేడెక్కిపోతా ఉంది. ఉదయం 10 గంటలు దాటితే బయటికి రావాలంటే భయమేసేటువంటి పరిస్థితి ఉంది కర్నూలు జిల్లాలో. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే అయితే చాలా మంది కూడా ఉపశమనం ఈ ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక రకాల పళ్ళు పలహారాలు తీసుకుంటుంటారు. ప్రధానంగా ప్రతి ఏడాది ఓన్లీ వేసవిలో దొరికేటువంటి ఐస్ యాపిల్ ఇవి తాటి ముంజలు ప్రతి ఏడాది కూడా మార్చి నుంచి ఏప్రిల్ వరకు కేవలం 2 నెలలు పండేటువంటి పంట మంచి గిరాకైంది. అయితే ఈ పంట ఈ తాటి ముంజలు తింటే చాలా ఆరోగ్యకరం. ఇందులో ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్స్ ఉంటాయి. అయితే పొటాషియం ఎక్కువగా ఉండడంతో పాటు ఎండ వేడిని తగ్గించి ఈ యొక్క ఉపశమనం కలిగించేటువంటి తాటి నుంజలు ప్రధానంగా కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలము పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఉదయమే 5 గంటలకి అక్కడ చెట్టెక్కి చెట్టు మీద ఉన్నటువంటి తాటి నుంజలు ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఆటోలోకి తీసుకొచ్చి కర్నూలు నగరంలో ప్రధానంగా సి క్యాంప్ తో పాటు బిర్లా గేటు అదే విధంగా రాజ్ఫేర్ సెంటర్ లో ప్రధానంగా అమ్ముతూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా ఈ ప్రాంతం నుంచే వచ్చి ప్రతి ఒక్కరు ఈ తాటి నుంజలు అమ్మేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి సాయంకాలం 7-8 గంటల వరకు జరిగేటువంటి ఈ ప్రధానమైనటువంటి వ్యాపారం ఏదైతే ఉందో తాటి ముంజల వ్యాపారము ఈ ప్రతి ఏడాది కూడా దొరికేటువంటి ఈ ఎండాకాలంలో చల్లదనం కల్పించేటువంటి ఐస్ యాపిల్ ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రధానంగా తీసుకునేందుకు పట్టణ వాసులంతా ఎగబడి కొనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంతమంది వ్యాపారులు ఉన్నారు, అదేవిధంగా రైతు ఈ తాటి పుంజలు పండించేటువంటి రైతు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తాటి పుంజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏ ప్రాంతం మీది? చిట్యాల గ్రామం, చిట్యాల మండలం, చిట్యాల. డైలో 20 మంది పైన వస్తారు. ఇప్పుడు కాయ ఉంది కదా, ఈ కాయలో ఎన్ని తాటి పుంజలు ఉంటాయి? 3 ఉంటాయి. 3 అంటే చిన్నది పెద్దది ఏదైనా సరే. చిన్నది ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి అంతే. తాటి పుంజల వల్ల ఉపయోగం ఏంటి, ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం బాగుంది. గత ఏడాది చూస్తే ఈ ఏడాది ఎలా ఉంది? ఏడు కొంచెం వ్యాపారం తక్కువ అంతే. ఎందుకంటే పంటలు తక్కువ ఉన్నాయి, కాయలు తక్కువ వచ్చినాయి. ఏడు ముందుకైతే 18 ఉండే. డజన్ ఎంత? డజను 100కి 15 ఇస్తున్నాం. 100కి 15, 16. అంటే ఎలా పండిస్తారు ఇది? ఏదైనా మందు మనకు మామూలుగా పెస్టిసైడ్స్ కానీ ఇట్లా ఏమైనా ఎరువులు అట్లా ఏమైనా వాడతారా? ఎరువులు ఏం లేవు, వానలకి పండుతాయి అంతే. మందులు గింజలు కొట్టేది ఏం లేదు, ఇళ్ళకి వానకు పండుతాయి. అంటే ప్రత్యేకంగా ఏమైనా తోటలు వేశారా, లేకపోతే ఎలా ఎలా పండిస్తారు? కొంచెం చేనుల దండలకి వేసి పెట్టినారు. చేనుల దండకి నాటింటారు. గిట్లకప్పుడు పెద్దలు అవి అమ్ముతారు. కొంతమంది 3000కి 10 మానలు అట్ట కొనుక్కోవచ్చు. లేదంటే మనం ఊగా కొట్టుకుంటాం ఒక్కొక్కసారి. ఎంతమంది వ్యాపారం చేస్తుంటారు మీ వాళ్ళంతా? మా వాళ్ళు మొత్తం చిట్యాల మొత్తం 30 మంది పైన ఉంటారు. కోయిలకొండ, పెద్దొడ్డి, చిట్యాల, చెడమాడ అంతా. ఎక్కడెక్కడ చేస్తుంటారు మీ వ్యాపారం అంతా? మా వ్యాపారం ఇక్కడ కేసు కెనాల కల్లా, ఈడ కేసు కెనాల చేసేది, అక్కడ చేయరు. అంటే అందరూ కర్నూలుకి వస్తారా, లేకపోతే ఇతర వేరే ప్రాంతాలు కూడా వెళ్తారా? ఎక్కడే ఊరు వారు కర్నూలుకి వచ్చేది. కర్నూలుగా ఎక్కడైతే డోన్లా కొంతమంది చేస్తారు వ్యాపారం. కోయిలకొండ పక్కన ఉన్న వాళ్ళు చేస్తారు, కుంభకొండ వాళ్ళు అంతా చేస్తారు అక్కడ. ఇక్కడ మేమైతే చిట్యాలలో కోయిలకొండలో కలిసి కర్నూలుకి వస్తాం. ఇక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది. ఉదయం నుంచి పగలంతా కూడా బాగా ఎండ కాస్తుంది కదా, పైన కనీసం గొడుగు కూడా లేదు. ఈ ఎండ కూర్చొని ఎలా వ్యాపారం చేయగలుగుతున్నావు? మాకు అలవాటు పడింది, ఎండ కూర్చొని అలవాటు పడింది. గొడుగు గిడుగు అవసరం లేక మాకు అలవాటు పడింది ఎండకి అంతే. ఎండ సారా కొడితే ఏంటి? ఎండ సారా కొడితే వచ్చిన డబ్బులు ఒకటే పారిపోతాయి అన్ని. ఎండ సారా కొట్టిందంటే ఏంటి ఏమని అమ్ముతుంటావు మామూలుగా వ్యాపారం? ఇది చాలా మందికి తాటి నుంజలని తెలియదు ఈ పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసా, లేకపోతే ఏమని అడుగుతుంటారా? ఇది ఏమన్నా తాటి నుంజలని అడుగుతారు. మనం సలవా తాటి నుంజలు తింటే ఎండాకాలం సలవా అని కొడతాం. ఏడు వ్యాపారం అయితే కొంచెం తక్కువ, కాయలు తక్కువ వచ్చినాయి. పోయిన సంవత్సరం అయితే ఎక్కువ ఉండే కోతలు, ఏడు తక్కువ ఉన్నాయి. ప్రతి ఏడాది తాటి నుంజలు ఈ ప్రధానంగా కృష్ణగిరి మండలం నుంచి వస్తూ ఉంటాయి. పెద్ద సంఖ్యలో వచ్చి అమ్ముతా ఉంటారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు కాసేటువంటి ఎండ, ఒక బగబగ పండేటువంటి ఎండ బాణుడు ప్రతాపం చూపిస్తా ఉన్నా కూడా ఆ ఎండలోనే కూర్చొని తమ పొట్టకూటి కోసం చేసేటువంటి వ్యాపారం కేవలం 2 నెలల్లో జరిగేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో, అంటే మార్చి, ఏప్రిల్, మే అంటే వర్షాలు కురిసే వరకు జరిగేటువంటి వ్యాపారానికి మొత్తం ఎండలో కూర్చొని చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వ్యాపారం చేస్తూ ఉంటారు. తాటి నుంజలో తినడం వల్ల ఉపయోగము బాడీకి సంబంధించి డీహైడ్రేషన్ తగ్గించడంతో పాటు
బి విటమిన్, సి విటమిన్ ప్రధానంగా ఉంటాయి. దాంతోపాటు పొటాషియం ఎక్కువ సంఖ్యలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఎండాకాలం ఎండ వేడి నుంచి అదేవిధంగా వడదెబ్బ నుంచి బారిన పడకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. ఆ, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పెద్ద ఎంత తాటి నుంచి కొన్నారా? ఎంతగా? 50 రూపాయలు అది. 50 రూపాయలా? ఏంటి డజన్ 50? లే 100 డజన్ 50 రూపాయలు తీసుకున్నా. ఏంటి ఎందుకు తాటి నుంచెల్లి తినాలి ఎండాకాలంలో అంటే? సలవ వస్తుంది. చలవ వస్తది. ఆ. చలవ అంటే లోపల వేడి లేకుండా సలవ వస్తుంది. ఆ. తింటే బాగుంటుంది. ఎట్లుందా టేస్ట్ ఎట్లుందా ఏంటి ఎట్లా? టేస్ట్ బాగుంది. బాగా సలవ లోపల ఉంటుంది. ఎండాకాలం ఎట్లున్నాయి ఈసారి ఎండలు ఎలా ఉన్నాయి? ఎండలు ఫుల్ ఉన్నాయి. బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ పనులు అంటే ఎండాకాలం చేయలేకుండా ఎండలకి. ఎండాకాలం కొంచెం అంటే లోపల ఉన్న వేడి కొట్టేస్తుంది. వేసవి నుంచి బయటపడాలి అంటే ఈ సీజన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? అవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా ఉంటే బెటర్. ఇక అది కాకుండా టెంపరేచర్ ఎక్కువ ఉన్నాయి, 40 డిగ్రీస్ ఎబోనే ఉంది. ఆ, ఏమన్నా హెల్మెట్, వాటర్ క్యారీ చేయడం, హెల్మెట్ పెట్టుకోవడం, ఇలాంటి బయటికి వచ్చినప్పుడు స్కూటీ మీద అయితే అట్లా ఉంటే కొంచెం బెటర్ అన్నమాట. గత ఏడాదికి ఈ ఏడాదికి తాటి నీళ్ళ కాస్ట్ ఎలా ఉందంట? పోయినసారి ఇప్పుడు చేంజ్ ఏం లేదు, అంతే ఉంది. అండ్ అప్పుడు డజన్ 100 ఉంది, ఇప్పుడు డజన్ 100. ఓకేనా, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే, ఇంకా మామూలు లేదు. మరి కొంతమందితో మాట్లాడతాం. తాటి నుంజలు ఎందుకు వేసవిలో తినాలి? అసలు తాటి నుంజల గురించి ఏమంటున్నారు? ఈ తాటి ముంజల వల్ల బాడీ హీట్ తగ్గిస్తుందని పెద్దలు చెప్తున్నారు. బాడీ కొద్దిగా చలువ పడుతుందని. ఇది సమ్మర్లో వస్తాయి కదా, ఇవి తినడం వల్ల కొద్దిగా బాడీ హీట్ని తగ్గించి హెల్దీగా ఉంటారని అదొక పెద్దలు చెప్తున్నారు మాటలు అవి. ఎందుకంటే ఇవి స్పెషల్లీ సమ్మర్లో పండుతాయి. సమ్మర్లో పండడం వల్ల ఇవి వచ్చేసి బాడీ హీట్ని తగ్గిస్తాయి అంతే. షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఇటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ వస్తారు దీన్ని. మార్కెట్ లో ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఏమైనా చూసారు? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది సి క్యాంపు, అక్కడ వచ్చేసి అది ఏమంటారు సార్, అది అక్కడ మెయిన్ రోడ్ లో బిర్లా గేట్ లో, అట్లే వచ్చేసి రాజు విహార్ సెంటర్ లో కూడా కొన్ని దొరుకుతున్నాయి అని అంటున్నారు. మెయిన్ సి క్యాంప్ లో ఎక్కువ దొరుకుతాయి సార్ ఇవి. ఇవి వచ్చేసి కృష్ణగిరి మండలం నుంచి కోయిలకొండ గ్రామం, చిట్యాల, పెద్దొడ్డి ఆ గ్రామాల నుంచి ఇక్కడ దాదాపు ఒక 20 ఆటోలు వస్తాయి సార్ డైలీ. ఏ టైంకి వస్తుంది? ఇక్కడ వచ్చేసి ఉదయం 5 నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఆటోలు. 5 నుంచి 9 గంటల వరకు వచ్చి ఇక్కడ వచ్చి సరుకు ఇక్కడ దింపుకుంటున్నారు. డైలీ ఎన్ని డజన్లు తీసుకెళ్తారేంటి? అట్లా చెప్పలేను సార్. ఇప్పుడు ఒకరి దగ్గర ఇప్పుడు దాదాపు ఒక 15 మంది 20 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఈ విధంగా జరుగుతుంది. అంటే మీరు తీసుకెళ్ళి మేము తీసుకెళ్ళలేదంటే మా ఆటోకి వచ్చేసి ఒక 8,000 బిల్లు అవుతుంది. ఆటో బాడిగలు ఉంటాయి. ఆటో బాడిగ డైలీ 2,000. ఆటో బాడిగ తీసేసి 2-3 వస్తుంటారు, చెరో 2,000 మంచుకుంటారు, పోతారు. అంటే చెట్టు నుంచి అంటే తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది? చెట్టు ఎక్కి తీసుకుని రావాలంటే అసలు ఎలా తీస్తారు? సేపు కొంతమంది నిచ్చెనలు వేసుకుంటున్నారు, కొంతమంది ఓన్గా ఎక్కుతారు సార్. చెట్లు అయితే అలవాటు ఉన్న వాళ్ళు ఓన్గా ఎక్కుతున్నారు. అలవాటు లేని వాళ్ళు డబల్ నిచ్చెన వేసి కట్టుకొని దానికి జాయింట్లు తాళ్ళతో కట్టుకునేది 1/5 వరకు నిచ్చెనలు ఏర్పాటు చేసుకొని చెట్లు ఎక్కడం జరుగుతుంది. అలవాటు ఉన్న వాళ్ళైతే సొంతంగా ఎక్కి కొట్టుకొచ్చుకున్నారు. అంటే ఈ తాటి నుంజల చెట్లు మొత్తం ఓన్ గా వేసినట్టు లేకపోతే ఎక్కడ తోట ఏమైనా పెంచారా? కొందరు రైతులు గిట్లకేసుకుంటారు కదా సార్. అవి వచ్చేసి కొంతమంది కొంటున్నారు. ఎక్కువ చెట్లు ఉన్న వాళ్ళని కొంటారు. కొన్ని వేస్ట్ మొక్కలు ఉంటాయి, వేస్ట్ చెట్లు ఉంటాయి, గెట్ల పోరుతో ఉన్న వాళ్ళు కొంతమంది అబ్జెక్షన్ చేయరు, కొట్టుకొచ్చుకుంటుంటారు కాయలు. అయితే ప్రతి ఒక్కరైతే కొన్నారు. అది సార్. ఎన్ని నెలలు ఉంటుంది ఈ వ్యాపారం? 2 నెలలు ఉంటుంది సార్. అది వచ్చేసి మార్చిలో స్టార్ట్ అవుతుంది, మేలో ఎండ్ అవుతుంది. 2 నెలలు ఫుల్ ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మేలో దాదాపు ఎండ్ అవుతుంది. వర్షాలు పడితే ఎండ్ అవుతాయి సార్ ఇవి. వర్షాలు పడకుంటే కొద్దిగా టైం ఉంటాయి. ఇది ఉరుములు వర్షాలు వచ్చిందనుకో కాయ తొందరగా ముదిరిపోనికే అవకాశం ఉందన్నమాట. అదే. అంటే ప్రతిరోజు ఎంతమంది కర్నూలుకి వస్తూ ఉంటారు మీ ఏరియా? ఇప్పుడు వచ్చేసి కోయిలకొండ నుంచి ఒక 6 ఆటోలు వస్తాయి. చిట్యాల నుంచి ఒక 7-8 ఆటోలు వస్తుంటాయి. అట్లే పెద్దొడ్డి, పెనుమాడ, కంబలపాడు, అట్లా ఓ విలేజ్ నుంచి ఓ విధంగా వస్తుంది. అంటే అందరూ కూడా ఒకే రేటు మాట్లాడుకొని గంపగుత్తగా కమిట్మెంట్ చేస్తారా? అట్లేం లేదు సార్. ఇప్పుడు వ్యాపారం ఇక్కడ జరుగుతుందంటే
ఒక రేటు, జరగలేదంటే తగ్గించి కానీ చేస్తారు అంతే. 100 డజన్ అంటున్నారు, డజన్ కాక పైన ఎక్స్ట్రా కూడా వేస్తారు, 15, 16 అట్లాగానే ఇస్తుంటారు. సీజనల్ గా దొరికేటువంటి ఐస్ యాపిల్ ఏదైతే ఉందో ఈ ఐస్ యాపిల్ ఎండాకాలంలో ప్రత్యేకంగా దొరుకుతున్నాయి. అయితే ఎండ వేడి నుంచి వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా సీజనల్ లో 2 నెలల పాటు పండేటువంటి ఈ తాటి ముంజలు ప్రతి ఒక్కరు తినాలి, తమ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పల్లె ప్రాంతాల్లో పండేటువంటి తాటి ముంజలు పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి ప్రతి రోజు కూడా ఉదయం 5 గంటల నుంచే చెట్టెక్కి అక్కడ తాటి ముంజలు తీసుకొని పట్టణాలకు తెచ్చి అమ్ముతూ ఉంటారు. డజన్ 100 రూపాయలు మాత్రమే అని చెప్పేసి అమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎండ వేడిమి నుంచి ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందాలి అంటే ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే తాటి ముంజలు ప్రతి ఒక్కరు తినాలి అని చెప్పి మరోవైపు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది కర్నూలులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు.